హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ జూలై నెల జీతాలు, పెన్షన్‌లు జమ అవుతున్నాయి. తాజా సమాచారం అండి. సో, ఈరోజు వీరి అకౌంట్‌లో జమ అనైతే తాజా సమాచారం రావడం జరిగింది. మరి పూర్తి వివరాలు ఏంటి అని వీడియోలో తెలుసుకుందాము. సో, ఇప్పటివరకు ఎవరికి జమ అయ్యాయి, ఈరోజు ఎవరికి జమ కాబోతున్నాయి అనే వివరాలు వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి జూలై నెల జీతాలు మరియు పెన్షన్ల చెల్లింపులలో ప్రక్రియలో ఎట్టకేలకు కదలికైతే వచ్చింది. నిన్న ఉదయం వరకు వెయిటింగ్ ఫర్ వన్ క్లియరెన్స్ స్టేజ్‌లో ఉన్నటువంటి అంటే నిధుల కోసం నిరీక్షణ, స్తబ్దుగా ఉన్న బిల్లులు నిన్న సాయంత్రం 5 గంటల తర్వాత ఒక్కసారిగా ప్రాసెసింగ్ దశకైతే చేరుకున్నాయి. అనగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ నుంచి తదుపరి దశ అయినటువంటి ఆర్‌బీఐ ఈక్వల్ స్టేజ్‌కైతే చేరుకోవడం జరిగింది. అలాగే నిన్న రాత్రి 8 గంటల ఆ సమయానికి జూలై నెల సాలరీ బిల్లులకు బ్యాచ్ నంబర్స్ కూడా కేటాయించబడ్డాయి. మరి కొద్ది గంటల్లోనే క్రెడిట్ అవుతాయని అయితే అప్డేట్ రావడం జరిగింది. అన్న ప్రకారంగా మనకు 10 గంటల తర్వాత 11 గంటలకు ఆ సమయంలో నిన్న రాత్రి బాపట్ల టీచర్స్ సాలరీస్ అయితే క్రెడిట్ అయినట్టు మన మిత్రులు కామెంట్ చేసి తెలియజేశారు. అలాగే మరికొందరు బిల్లుల పేమెంట్ స్టేటస్ చెక్ చేయగా ఈరోజు ఉదయం 5:28 నిమిషాలకు ఈ బిల్ అనేది పేమెంట్ ఇన్ ప్రాసెస్ విత్ బ్యాచ్ నంబర్ 300988తో అయితే బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్ అవ్వడం జరిగింది. ఈ బిల్లు ఖచ్చితంగా ఈరోజు ఉదయం అనేది జమ అవుతుంది. అలాగే నెల్లూరు ఎస్‌టీఓ పరిధిలో అండి బిల్లులు పేమెంట్ స్టేటస్ అయితే ఈక్వల్ స్టేజ్‌లో ఉన్నాయి. చాలా వరకు ఈరోజు ఉదయం 5:35 నిమిషాల వరకు కూడా ఇంకా ఈక్వల్ స్టేజ్‌లో ఉన్నాయి. సో, ఈ బిల్లు కూడా ఈరోజు మార్నింగే బ్యాచ్ నంబర్స్ అలాట్ అవ్వడము, జమ కావడం జరుగుతుంది. ఇక విశాఖపట్నం, అనకాపల్లి, అరకు, చోడవరం, మాడుగుల, నర్సీపట్నం, పాడేరు, యలమంచిలి, శ్రీకాకుళం, సాలూరు తదితర ఎస్టీఓ పరిధిలో పెన్షనర్స్‌కి పెన్షన్ బిల్లులకు బ్యాచ్ నంబర్స్ అయితే కేటాయించడం జరిగింది. సో, ఈరోజు ఉదయం ఆ ప్రాంతంలో వీరికి పెన్షన్స్ జమ కావచ్చు. అలాగే ఏపీసీఆర్‌టీ మంగళగిరి, తెజలి పరిధిలో కూడా బ్యాచ్ నంబర్స్ అయితే కేటాయించారు. వీరికి కూడా ఉదయం 9 గంటలు లేదా 10 గంటల లోపల పెన్షన్స్ అయితే జమ అవుతాయి. సో, మరొక బిల్లు కర్నూలు సర్వీస్ పెన్షన్ సంబంధించి మార్నింగ్ కూడా ఈక్వల్ స్టేజ్‌లో అయితే ఉందన్నమాట బిల్లు. మనకి బిల్లు ఖచ్చితంగా మార్నింగు బ్యాచ్ నెంబర్ అలాట్‌మెంట్ అయ్యి ఆఫ్టర్‌నూన్ లోపల జమ అవుతాయి. అలాగే మార్నింగ్ వరకు కొన్ని బిల్లులు బ్యాచ్ నంబర్స్ అయితే అలాట్‌మెంట్ చేయబడ్డాయి. అటువంటి బిల్లులన్నీ కూడా మనకు ఈరోజు 10 గంటల లోపు జమ అవుతాయి అనేది తాజా సమాచారము. సో, చిత్తూరు సర్వీస్ పెన్షన్ అయితేనేమి, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పరిధులలో అయితే ఈక్వల్ స్టేజ్ లేదా బ్యాచ్ నంబర్ అయితే అలాట్‌మెంట్ అవ్వడం జరిగిందనమాట. ఉదయం ఆహ్, సమయానికైతే చెక్ చేయగా మనకైతే ఈ విషయం తెలిసింది. సో, అలాగే నిన్న ఏదైతే ఒక బిల్లు క్యాన్సల్ అని వచ్చిందో, ఆ బిల్లు కూడా మళ్ళీ టెక్నికల్ ఇష్యూ వల్ల దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసి, ఆ బిల్ కూడా సబ్మిట్ చేయడం జరిగిందనమాట. సో, ఆ బిల్ కూడా పేమెంట్ అయితే ప్రాసెస్ అయినట్టు తాజా సమాచారము. ఇక నిన్న సాయంత్రం నుంచి మారిన పరిస్థితి. ఈ కుబేర్‌కు బిల్లులు భారీగా బదిలీ. చాలా కాలంగా క్లియరెన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి బిల్లులు నిన్న సాయంత్రం అంటే నిన్న మార్నింగ్ నుంచి వెయిటింగ్‌లో ఉన్న వారందరికీ కూడా నిన్న ఈవినింగ్ 5 గంటల తర్వాత ఊరట లభించిందనే చెప్పాలి. ఎందుకంటే బిల్లులు భారీ మొత్తంలో ఈ కుబేర్ వ్యవస్థకైతే చేరుకోవడం జరిగింది. బ్యాచ్ నంబర్స్ కేటాయింపు. రాత్రి 8 గంటల తర్వాత పలు బిల్లులకు బ్యాచ్ నంబర్స్ కూడా కేటాయించడం మొదలైంది. ఈ ప్రక్రియ రాత్రంతా నిరంతరాయంగా కొనసాగి ఈరోజు ఆగస్టు 2 ఉదయం కూడా పలు బిల్లులు కొత్త బ్యాచ్ నంబర్స్ కేటాయించబడ్డాయి. ఈ చెల్లింపుల ప్రక్రియ ఏదైతే ఉందో ఇది 24 గంటలు జరుగుతుందనే దానికి ఇదే నిదర్శనం. ఎందుకంటే అర్ధరాత్రి 11 గంటల సమయానికి కూడా బిల్లులు జమ అయ్యాయి. అలాగే ఉదయం కూడా బ్యాచ్ నంబర్స్ కేటాయించడం జరిగింది కాబట్టి సో, 24/7 ప్రాతిపదికన పనిచేస్తుందనైతే సూచిస్తుంది. ఇక స్టేటస్ మార్పు. బిల్లుల స్టేటస్ పేమెంట్ పెండింగ్ స్టేటస్ ఇన్ ప్రాసెస్ విత్ బ్యాచ్ నంబర్‌గా మారింది. అంటే దీని అర్థము బిల్లు చెల్లింపు కోసం సిద్ధంగా ఉన్నాయి మరియు కేటాయించబడిన బ్యాచ్ నంబర్ ప్రకారం త్వరలోనే ఖాతాలో జమ అవుతాయనైతే అర్థము. ఇక వివిధ జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితి చూసుకున్నట్లయితే జమ అయినా, అవుతున్న ప్రాంతాలు బాపట్ల నిన్న రాత్రి 11 గంటల సమయంలో బాపట్ల జీల్లాలోని ఉపాధ్యాయులకు జీతాలు జమ అయినట్లుగా సమాచారము. ఓసారి చెక్ చేసుకోండి. విశాఖపట్నం, అనకాపల్లి, అరకు, చోడవరం, మాడుగుల, నర్సీపట్నం, పాడేరు, యలమంచిలి, శ్రీకాకుళం, సాలూరు
ఈ ట్రెజరీ పరిధిలోని పెన్షనర్లకు ఇప్పటికే బ్యాచ్ నంబర్స్ అయితే కేటాయించారు. ఈరోజు ఉదయం నుంచి ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్య వీరికి పెన్షన్‌లు జమ అయ్యే అవకాశం ఉంది. ఏపీ సీఆర్‌డీ మంగళగిరి ట్రెజరీ అండి. ఇక్కడ ఉద్యోగులకు కూడా బ్యాచ్ నంబర్స్ కేటాయించారు. ఈరోజు ఉదయం 10 గంటల తర్వాత బిల్లులు జమ కావచ్చనైతే అంచనా. ఈక్విబర్ దశలో ఉన్న బిల్లులు త్వరలో బ్యాచ్ నంబర్ కేటాయింపు వీటికి. నెల్లూరు, కర్నూలు, చిత్తూరు ఈ జిల్లాలకు సంబంధించి కొన్ని సర్వీస్ పెన్షన్ బిల్లులు ఈరోజు ఉదయం వరకు కూడా ఇంకా ఈక్విబర్ స్టేజ్‌లోనే ఉన్నాయన్నమాట. సో, వీటికి మరి కొద్ది గంటల్లో బ్యాచ్ నంబర్స్ కేటాయించి ఈరోజు సాయంత్రం లేదా రాత్రి కల్లా చెల్లింపులు పూర్తి చేసే అవకాశం అయితే ఉంది. అంటే ఈరోజు బిల్లులనేవి భారీ స్థాయిలో జమ అవ్వబోతున్నాయనేది తాజా సమాచారము. ఇక ప్రభుత్వం భారీగా నిధుల సమీకరణ. చెల్లింపుల జాప్యానికి ప్రధాన కారణం నిధుల కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఐ ద్వారా ఆగస్టు 5వ తేదీన నిర్వహించిన సెక్యూరిటీ వేలం ద్వారా పాల్గొనడంలో వేలంలో పాల్గొనడం ద్వారా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ సంబంధించి 5,000 కోట్లను నిధులను సమీకరించనుంది. ఈ నిధులు అందుబాటులోకి వచ్చిన తర్వాత మిగిలిన చెల్లింపులన్నిటిని కూడా వేగంగా పూర్తి చేసేందుకు మార్గం సుగమమవుతుంది. చెల్లింపులకు అంచనా టైమ్‌లైన్ ఆగస్టు 2 అనగా ఈరోజు. సో, నిన్న బిల్లులైతే ఒక 20% వరకు చెల్లింపులు జరగగా, ఈరోజు సుమారు 60-80% వరకు జీతాలు మరియు పెన్షన్‌లు జమ అయ్యే అవకాశం ఉంది. సో, 3, 4 ఆదివారం సెలవు కావడంతో చెల్లింపులు జరిగే అవకాశం అయితే ఆటోమేటిక్ సిస్టమ్ కనుక కొన్ని జమలు జరిగిన ఆశ్చర్యం అయితే లేదు. ఇక ఆగస్టు 5వ తేదీన మిగిలిన బిల్లులన్నీ కూడా పెన్షన్స్ అందరికీ సోమవారం నుంచి చెల్లింపులు జరిగి సెక్యూరిటీస్ వేలం ద్వారా నిధులు సమీకరించిన తర్వాత 100% చెల్లింపులు పూర్తయితాయనైతే స్పష్టంగా తెలుస్తోంది. సో, ఈ జూలై నెల జీతాలు, పెన్షన్‌లకు చెల్లింపులపై కీలక అప్డేట్ అయితే ఈ విధంగా అయితే ఉందండి. సో, బిల్ల ప్రక్రియ అనేది వేగవంతం అయితే అయిందనే చెప్పవచ్చు నిన్న ఈవినింగ్ నుంచి. సో, నిధుల సమీకరణపై ప్రభుత్వం దృష్టి. ఇది ఆర్‌బీఐ నుంచి వచ్చినటువంటి నోటీసు. డేట్ చూడొచ్చు. ఆగస్టు 1, 2025తో ఆక్షన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. ద ఫాలోయింగ్ స్టేట్ గవర్నమెంట్స్ హ్యావ్ ఆఫర్డ్ టు సెల్ స్టాక్ బై ద వే ఆఫ్ ఆక్షన్ ఫర్ అన్ అగ్రిగేట్ అమౌంట్ 27,100 క్రోర్స్ ఫేస్ వాల్యూ. సో, ఇందులో ఏపీకి సంబంధించి 1,500 అండ్ 2,000 క్రోర్స్. ఫస్ట్ 1,500 క్రోర్స్ 6 సంవత్సరాల్లో తిరిగి చెల్లించేలాగా, తర్వాత 1,500 క్రోర్స్ 8 సంవత్సరాలు, తర్వాత 2,000 క్రోర్స్ 9 సంవత్సరాల్లో తిరిగి చెల్లించేలాగా ఈల్డ్ టైప్ ఆఫ్ ఆక్షన్‌లో పాల్గొనడం జరిగింది. ద ఆక్షన్ విల్ బి కండక్టెడ్ ఆన్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ ఈక్విబర్ సిస్టమ్ ఆన్ 15థ్ ఆగస్ట్ 2025. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న జీతాలు, పెన్షన్ల బిల్లులో తాజా అప్డేటు. సో, ఈ జూలై నెలకు సంబంధించి జీతాలు, పెన్షన్ బిల్లులు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు బిల్లుల్లో కదలికను బట్టి తాజా సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.